సోక్రటీస్ మ్యారేజ్ గురించి ఒక గ్రేట్ ఫ్యాక్ట్ చెప్పిండు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చెప్పిండంటే, మ్యారేజ్ చేసుకోన్నా లేకపోతే బ్రహ్మచారులకు ఉండాలని అంటే అది మీ ఇష్టం అని చెప్తుండు సోక్రటీస్. నువ్వు మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకోకపోయినా అంటే బ్రహ్మచారులకున్నా నువ్వు పక్క రిగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్తుండు. ఇది చాలా డీప్. నువ్వు ఎంతో గమనిస్తే కానీ అర్థం కాదు. మ్యారేజ్ చేసుకుంటే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నా రిగ్రెట్ ఫీల్ అవుతావు. మ్యారేజ్ చేసుకోకపోతే ఎందుకు మ్యారేజ్ చేసుకోలేను, వాళ్ళు మంచిగా మ్యారేజ్ చేసుకోరు, మంచిగా ఇల్లు ఉన్నది, జాబ్ చేసుకుని మంచిగా హ్యాపీగా ఉన్నారు, ఇట్లా రిగ్రెట్ ఫీల్ అవుతావు. నేను లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో చూసిన, ఆయన పేరు ఏందో కానీ, వాడు నేను కూడా మ్యారేజ్ చేసుకుంటే అయిపోవు, వాళ్ళు నాకు కూడా పిల్లలు ఉంటే అయిపోవు, నాకు ఇప్పుడు అనిపిస్తుంది మ్యారేజ్ చేసుకుంటే అని చెప్పిండు. ఇది కంప్లీట్లీ సైకాలజీ. మనిషి దగ్గర ఏదైతే ఉండదో దాని గురించి మనిషి కోరుకుంటాడు, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఈ మ్యారేజ్ కాని వాళ్ళు ఈ మ్యారేజ్ అయిన వాళ్ళని చూసి అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో, నేను కూడా మ్యారేజ్ చేసుకుంటే అయిపోవు కదా అని ఫీల్ అవుతారు. ఈ బ్రహ్మచర్యం ఏందో, ఈ సిలబస్ ఏందో. మ్యారేజ్ అయిన వాళ్ళు అబ్బా ఎందుకో ఈ మ్యారేజ్ లైఫ్, ఏముంది అదే మ్యారేజ్ కాని లైఫే బాగుండే, ఫ్రీడమ్ ఉంటుండే. రెండు రిగ్రెట్గా ఫీల్ అవుతారు. మ్యారేజ్ చేసుకోకుండా రిగ్రెట్గా ఫీల్ అవుతావు, మ్యారేజ్ చేసుకున్నా రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఇది సోక్రటీస్ చెప్తుండు. మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం కాదు. లేని దాని గురించే మనిషి ఎక్కువ ఆలోచిస్తాడు, దాన్నే కోరుకుంటాడు. ఇది కంప్లీట్లీ సైకాలజీ ఫ్యాక్ట్, ది సీక్రెట్ ఆఫ్ ది మైండ్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఇది. ఐఎమ్ అగ్రింగ్ విత్ ద స్టేట్మెంట్ సెట్ బై సోక్రటీస్. సోక్రటీస్ ఆ వర్డ్స్ ఉత్తగానే చెప్పలేడు. సోక్రటీస్ వాళ్ళ వైఫ్ చాలా డేంజర్. సోక్రటీస్ని కొడుతుండే, ఈ గిన్నెలు తీసుకొని చెంబులు తీసుకొని చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుండే ఆమె. అందుకే సోక్రటీస్కి ఇంట్రెస్ట్ పోయింది ఈ ఫ్యామిలీ లైఫ్ మీద. అందరూ అట్లా ఉంటారని నేను చెప్తలేను. మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా హ్యాపీగా ఉంటున్నావో లేదో చూసుకో. హ్యాపీగా ఉంటే సరిపోతుంది, మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా. మనిషి ఒంటరిగా బతకొద్దు, నలుగురు ఉంటేనే అది జీవితం, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్లో ఏ ఎనిమల్ ఒంటరిగా ఉండలేదు. నీ బాధలు చెప్పుకోనికైనా, నీ స్ట్రెస్ పోనీకైనా ఒక మనిషి ఉండాలి నీ జీవితంలో. ఇప్పుడు ఫిలాసఫర్స్కి వాళ్ళ వైఫ్ మంచిగా లేకపోయినా, ఇప్పుడు సోక్రటీస్ లాంటి వాళ్ళకు వాళ్ళ స్టూడెంట్స్ తోడుగున్నారు చనిపోయేంత వరకు. అట్లా నీకెవరైనా తోడుగుంటుర్రా చూసుకో, లేకపోతే క్రియేట్ చేసుకో, కానీ ఒంటరిగా ఉండకు, మంచిది కాదు. కొత్త కొత్త మనుషులతోని పరిచయాలు చేసుకో, హ్యావ్ కన్వర్జేషన్స్ విత్ దెమ్, బట్ డోంట్ సిట్ క్వైట్లీ. ఓకే.